ముందు దినాలకి ఇప్పుడు దినాలకి కూడా చాలా వ్యత్యాసం ఉంది. మా చిన్ననాడు మరి కొన్ని జరిగిన సంఘటనలు, ఆ రోజుల్లో మనుషుల యొక్క ప్రవర్తన పద్ధతులు, చూసినటువంటి అనేకమైన కార్యాలు ఇవన్నీ చూస్తే ఇప్పుడు చాలా మనసు ఆందోళన చెందుతుంటుంది. చిన్ననాడు ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఇప్పుడు ఎందుకు లేవు అనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు అక్రమం అనేది ఎక్కువైపోయింది, విస్తరించి ప్రేమ చల్లారిపోయింది. యేసుప్రభు వారు అందుకని అంటున్నారు, రాగడ దినాల్లో అక్రమము విస్తరించటం వల్ల ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. నిజానికి ఒక మనిషి మధ్యన ఒక మనిషికి ప్రేమ అనేది కరువైపోయింది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి వక్ర బుద్ధి, అలాగే మనుషులు అంటే స్వార్థపూరితమైన బుద్ధి వల్ల ఈ రోజున ఒకరి మధ్యన ఒకరికి సంబంధాలు లేవు, ఆధ్యాత్మికమైన విలువలు లేవు. కేవలము డబ్బుతో కూడినటువంటి ఆలోచనలు, అలాగే కరప్షన్ అంతా కూడా కుటుంబాల మధ్యన ఎక్కడికక్కడ విభేదాలతో కూడి కుటుంబాలు జరుగుతున్నాయి. ప్రపంచం అంతా కూడా అదేవిధంగా ద్వేషంతో, కోపంతో, అలాగే అత్యాశతో, అలాగే అక్రమంతో నడుస్తూ ఉంది. ఈ దినాలు వస్తున్నాయని దేవుడు ముందే చెప్పాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. రాగడ దినాలలో ఏం జరుగుతున్నాయో అన్నీ ఆయనకు తెలుసు కనుక ఆయన ఆది సంభూతుడు. ఉన్నదాన్ని లేనిదాన్ని కూడా చూసేటువంటి వాడు ఆయనే గనక భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే ప్రతి దానిని గమనించేవాడు కనుక యేసు ప్రభు వారు ముందే ఈ విషయాలన్నీ మనకు బోధించాడు. అందుకు నిమిత్తము దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా.